సహజంగా ఇప్పుడుండే పరిస్థితులలో అంటే మన ఫ్యామిలీ పరంగా కానీ పిల్లలు తర్వాత బర్డన్స్ ఇవన్నీ ఉండడం వల్ల జనరల్గా కోరికలు కూడా తగ్గిపోతుంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇంప్రూవ్ కావాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవాలి. అంటే మానసికంగా ఏకాగ్రత పెంచుకోవడం, తర్వాత మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టడం, అనవసరమైన ఆందోళనలు అంటే అన్నెసరీ థాట్స్ అంటారు, ఓవర్ థింకింగ్ అవి తగ్గించుకోవడం, మంచి నిద్రపోవడం, టైం ప్రకారం ఆహారం తీసుకోవడం. ఆహారం అంటే మళ్ళీ మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు అది తీసుకోవాలి. తర్వాత ఆందోళన, మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తూ మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ ఇలాంటివి చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల మనలో హార్మోన్స్ అనేటివి సక్రమంగా ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఏ విధంగా పనిచేస్తుంటే మనం చెప్పిన వాటిల్లో చెప్పుకున్నాం కదా, డయాబెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, తర్వాత బీపీ ఏమైనా ఉన్నా, తర్వాత మానసిక ఆందోళన ఏమైనా ఉన్నా, నిద్ర లేకపోయినా, తర్వాత తీసుకున్న ఆహారం సక్రమంగా డైజెషన్ కాకపోయినా, వీటిని దృష్టిలో పెట్టుకుని మనం మందులు ఇవ్వడం జరుగుతుంది.